అదుగో అదే వెంకటాపురం అనే అందమైన గ్రామం. పాడి పంటలతో, అందమైన పొలాలతో ఆ గ్రామం ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది. తానే అమరావతి, అందమైన అమ్మాయి. తన పొలం పనులతో ఎప్పుడూ ఆనందంగా ఉండేది. అతనే ఆరుద్ర. ఇంజనీరింగ్ చదువుకుని పొలం మీద ప్రేమతో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి అని గ్రామంలోకి వచ్చాడు. వీరిద్దరూ ఒక గుడి ప్రాంగణంలో అనుకోకుండా కలిసి స్నేహితులు అయ్యేరు. ఆరుద్ర తను పొలానికి ఏం చేయాలి అని అనుకుంటున్నాడో అవన్నీ అమరావతికి చెప్పేవాడు. అమరావతి పాటలు ఆరుద్రకి ఎంతో ఇష్టంగా అనిపించి వారి స్నేహం ప్రేమగా మారింది. తన తండ్రితో ప్రేమ విషయాన్ని చెప్పగా అతను వాళ్ల ప్రేమని ఒప్పుకోడు. ఊర్లో వచ్చిన వరదలకు ఆరుద్ర తెలివి తాటలు ఊరికి తన సాయం ఎంతో ఉపయోగపడ్డాయి. చివరికి అమరావతి తండ్రి కూడా పెళ్లికి ఒప్పుకున్నాడు. వారిద్దరి వివాహం జరిగింది. కథ సుఖాంతమయ్యింది.